కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీలకు అన్యాయం చేసే విధంగా ముస్లిం రిజర్వేషన్లను 4% నుంచి 10%కి పెంచారని, 42% బీసీ రిజర్వేషన్ హామీని మభ్యపెట్టే ఉద్దేశంతో ఇచ్చారని ఆరోపించారు. సర్వేల ద్వారా బీసీ జనాభాను తగ్గించే ప్రయత్నం జరిగిందని, బీసీ సీట్లలో ముస్లింలు పోటీ చేసే అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ కుట్ర చేస్తుందని విమర్శించారు. డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఆ రోజు 42% బీసీ డిక్లరేషన్ సంబంధించి రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించి ఈ రోజు 32% బీసీకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ రోజు ప్రకటించడం ఏదైతే ఉన్నదో ఇది బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ సర్వే పేరు మీద బీసీ జనాభాను తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది. 56% అని ఒక దిక్కు చెబుతూ ఆ 56%లో 10% ముస్లింలను కలిపి మరి నిజమైనటువంటి బీసీలు 46% ఉన్నట్టుగా ప్రకటించి ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియపై అనేక రకాల డొంక తిరుగుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉంది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు రాజకీయపరమైనటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్స్ ఎవరికి లబ్ధి చేకూరే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ మాత్రం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అమలుకు నోచుకోలేనటువంటి 10% ముస్లిం రిజర్వేషన్స్ ను బీసీ రిజర్వేషన్స్ తో కలిపి అమలు చేయాలని ఏదైతే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ద్వయం ప్రయత్నం చేస్తా ఉందో ఇది బీసీలకు అన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉంది.